ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం బుధగ్రహం వృశ్చిక రాశిలో వక్రగతిలో సంచరించినందువలన వీరికి అనుకున్న పనులు ముందుకు సాగటం అనేది జరుగుతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది ఈ వారం ద్వితీయార్థం నుంచి లభిస్తుంది. అదేవిధంగా శుక్రగుడు తులారాశిలో సంచరిస్తున్నందువలన ఆదాయపరంగా బాగుంటుంది. అదేవిధంగా కుటుంబపరంగా బాగుంటుంది. వివాహం కావాల్సినటువంటి వారు శుభవార్తలు వింటారు. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విద్యార్థులకు వారం ప్రథమార్థంలో సమస్యలు చికాకులుగా ఉంటాయి. వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి మాత్రం నిరాశ మిగలటం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే రుణ బాధలు ఉన్నాయో ఈ వారం నుంచి ఆర్థికంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ధనప్రాప్తి సంభవించటం, ఉన్నటువంటి అప్పులు తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి యోగ్యత కూడా ఉన్నది. వీరికి ఉన్నటువంటి న్యాయపరమైన చికాకుల నుంచి బయటపడతారు. మంచి శుభవార్తలు వినటం ఈ వారం ఒక విద్యార్థులకు మినహా మిగిలిన వారందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్యోగస్తులకు వారికి ఇంక్రిమెంట్లు, అదేవిధంగా ఉద్యోగంలో పై అధికారుల వల్ల వారికి మంచి అభివృద్ధి బాటలకు పయనించటం, పై అధికారులతోటి మంచి మన్ననలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వైవాహిక దాంపత్య జీవితంలో కూడా చిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని అధిగమించడానికి ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టకం పారాయణగా చేయటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం, వీటితో పాటు సూర్యాష్టకం చదవటం వలన వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది ఏర్పాటవుతుంది.